హాయ్ అండి అందరికీ. చాలా రోజుల తర్వాత వాయిస్ అయితే ఇస్తున్నానండి. జలుబు బాగా చేసిందనమాట. సో ఇప్పుడు కొంచెం వాయిస్ వస్తుందని వాయిస్ అయితే ఇస్తున్నాను. సో పిల్లలిద్దరూ వెళ్ళిపోయారండి. ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది మార్నింగు. సో ఇక్కడైతే నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంట్లు అవన్నీ తోమేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. నాకు అట్టుపిండి కొంచెం ఉందన్నమాట. సో అది వేసుకొని ఇక్కడ బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నానండి. అది కూడా ముద్దగా కాకుండా పొడి పొడిగా అనమాట. మనకి బియ్యపు రవ్వ ఉప్మా లాగా చక్క పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. సో ఒక పక్కన దోశలు వేస్తున్నాను, ఓ పక్కన ఉప్మాకైతే పోపు పెట్టేశానండి. ఇక్కడ వచ్చేసి ఒక గ్లాసు ఉప్మా రవ్వకి 1 గ్లాసున్నర మాత్రమే వాటర్ అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసులు ఎందుకు పోసానంటే రవ్వ కొంచెం ఉందన్నమాట, ఇంకా అది ఎటు కాకుండా ఉందని పోసేసాను అనమాట. ఉప్మా అయితే చక్కలా పొడి పొడిగా వస్తుందండి. మీలో ఎంతమంది ఇలా ఉప్మా చేస్తారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.